నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్న మాజీ సీఎం జగన్. విజయవాడ సెంట్రల్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత. 317 జీవో తెచ్చి మాజీ సీఎం కేసీఆర్ టీచర్ల జీవితాలతో చెలగాటమాడారు. ఆ జీవో తొలగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారన్న ఎంపీ ఈటెల రాజేందర్. కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మరో 10 రోజులు సర్వే గడువు పెంచారన్న వీహెచ్. అంతరించిపోతున్న తాబేళ్ల కోసం మైనవాణి లంకలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు. పిల్లలుగా పొదిగిన తర్వాత సముద్రంలో విడిచిపెడతామన్న కలెక్టర్ నాగరాణి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ కు వల్లభనేని వంశీ అరెస్టు అద్దం పడుతుందన్నారు. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారని, అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందన్నారు. పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారని, పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరోవైపు ఈ కేసులో దాదాపుగా 94 మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు నెలల తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా 44 మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు. ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలల తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్లు వస్తాయి అనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని 20 సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు. చివరికి జడ్జికు 20వ సారికి ఇన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అని పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి, ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి, నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా చూసుకోండి అంటే, అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకు ముందు తాను 161లలో ఏదైతే చెప్పాడో అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో అదే విషయాలే ఆయన తెలియజేశాడు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని, అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు. తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చుని కోర్టుకు వచ్చామని, తన స్టేట్మెంట్ వెనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి 10వ తారీఖు 2025 ఫిబ్రవరి 10న జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తం రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. 317 జీవో తెచ్చి కేసీఆర్ టీచర్ల బ్రతుకుల్లో మట్టి కొట్టారని, అంత వేదనకు గురైన సందర్భం మరోటి లేదని టీచర్లు చెప్తున్నారని ఈటెల తెలిపారు. దాన్ని తొలగిస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కూడా టీచర్లను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఈటెల హామీ ఇచ్చారు. ఎందుకంటే మనం ఫస్ట్ అడ్మిషన్ పోతే నింపే ఫామ్లో నీ కులమేంది, నీ మతమేంది, నీ నేషనాలిటీ ఏంది,
ఇవన్నీ ఉంటాయి. ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. ఇది భారతీయ జనతా పార్టీ రెండో భావన. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కమ్మలు ఉన్నారు. కర్ణాటక పోతే కమ్మలు ఎన్ని వస్తారు? ఓబీసీ. ఇక్కడ రెడ్లు ఉన్నారు. కర్ణాటక పోతే ఏమొస్తారు? అక్కడ ఇక్కడ రజకులు ఉన్నారు. ఇక్కడ బీసీఏ. కర్ణాటక పోతే ఏమవుతారు? ఎస్సీ. ఇక్కడ లంబాడాలు ఉన్నారు. ఇక్కడ ఎస్సీ. మహారాష్ట్ర పోతే బీసీ, కర్ణాటక పోతే ఎస్సీ. దీనికి ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూపీలో రాజపుత్రులు ఓసీలు, ఇక్కడ అయితే మనకు బొందిలని కూడా పిలుస్తారు, ఇక్కడ బీసీ. అందువల్ల దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరో నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పమని చెప్పండి. మద్రాసులో తమిళనాడులో వాళ్ళు బాజాప్తా చట్టబద్ధమైనటువంటి కమిటీ వేసి బాజాప్తా సర్వే చేసి ఇగో మా సోషల్ స్టేటస్కి ఇది, మా రాష్ట్ర స్టేటస్కి ఇది, మేము ఇట్లా చేసుకున్నాం అని చెప్పి చేసుకున్నారు వాళ్ళు. ఇవాళ బీహార్ ప్రయత్నం చేసింది. మీరు కూడా ఇవాళ నువ్వు అంటున్నావు దేశవ్యాప్తంగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అన్నిటి జనాభా డే బై డే పెరుగుతుందనేది యాక్సెప్ట్ చేస్తావు కదా. అది 0.5% పెరుగుతుందా, 1% పెరుగుతుందా పక్కన పెడితే జనాభా పెరుగుతుందనేది సత్యం. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల శాతం తక్కువగా ఉందని ప్రతిపక్షాలు విమర్శించడంతో సీఎం రేవంత్ రెడ్డి తిరిగి 10 రోజుల పాటు కులగణన నిర్వహించాలని చెప్పినట్లు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెలిపారు. కాచిగూడలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని కులగణనను చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. బీసీల శాతం ఎక్కువగా ఉంటే రిజర్వేషన్ల శాతం ఎక్కువగా ఉండి బడ్జెట్ కూడా పెరిగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. అన్ని మున్సిపాలిటీలో, అదేవిధంగా గ్రామాలలో, పంచాయతీ రాజులో, జిల్లా పరిషత్లో అన్ని దగ్గర జనాన్ని పెంచితే ఒక్కొక్క దగ్గర ఒక 200, 300, 400 మందిని మినిమం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక 500 నుంచి 1000 దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ను దీంట్లో ఉపయోగించుకుంటే సరిగ్గా జరుగుతుంది. దాని మీద అపోజిషన్ కంప్లైంట్ కూడా ఉండదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే ఇంత చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఎంత ఉందో అంత చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి కూడా ఉంది. కాబట్టి అపోజిషన్ ఎప్పుడైతే రోజు టీవీలల్లో అదేవిధంగా మీడియాలో కంప్లైంట్ చేయడం వల్ల ఆయన ఒక మంచి నిర్ణయం, దానికి మరి కమిషన్ చైర్మన్ అయినటువంటి నిరంజన్ కూడా శ్రద్ధ తీసుకొని తనంతలో తానే గతంలో తిరిగాడు, ఇప్పుడు కూడా ఎవరెవరికి రాలేదని తెలుసుకొని వాళ్ళ ఉన్న స్టాఫ్ తోటి పనిచేస్తుంది. కాబట్టి స్టాఫ్ పెంచాలి అనేది నా ఉద్దేశం. ఫర్ టెంపరరీ, ఏది జనగణన తర్వాత మీరు ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఇమీడియట్ గా చేయాలి అని కోరుతున్నా. ఒకటి నేను కూడా ఒక అపీల్ చేస్తున్నా, ఎవరైతే ఈ హైదరాబాద్ లో ఉండి దుబాయో లేకుంటే ఇంగ్లాండో లేకుంటే ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతంలో పోయినోళ్ళు కూడా వచ్చి చూస్తే ఫ్యూచర్ లో మీకు కూడా లాభం అవుతుంది. జనాభా బట్టి బడ్జెట్ కూడా పెరుగుతుంది. మన జనాభా ఎక్కువ ఉన్నదంటే బడ్జెట్ కూడా పెరుగుతుంది. దానికి నేను ఒకటి కోరుతున్నా, దీనికి కూడా బీసీ సప్లైన్ పెట్టేస్తే. అంతరించిపోతున్న తాబేళ్లు సంరక్షించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నమైన వాణిలంక గ్రామంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాజ్ చెప్పారు. ఇటీవల కొన్ని తాబేళ్లు ఒడ్డుకు వచ్చి మృత్యువాత పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సాధారణంగా ఈ మాసంలో తాబేళ్లు గుడ్లు ఎక్కువగా పెడతాయని, వాటిని సంరక్షిస్తే సంపద పెరుగుతుందన్నారు. ఇప్పుడు వరకు గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 41 తాబేళ్లు సుమారు 4465 గుడ్లు పెట్టాయన్నారు. పిల్లలుగా పొదిగిన తర్వాత వాటిని సముద్రంలో విడిచిపెడతామని కలెక్టర్ తెలిపారు.
లాస్ట్ 1 మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్లు, ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అంటే ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్మైన్వాన్ లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్ సిటు సైట్స్ అంటే ఎగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయింది. పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్ తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్ర జీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్రం ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని గమనించడానికి రావడం జరిగింది. మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్మెన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం, దానివల్ల ఈ తాబేళ్లు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయం ఉండడం, వాటిలన్నిటినీ గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం. అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇక్కడ కావాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాము. వాటి రక్షణ కొరకే అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం. ఫార్మర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క కన్సెంట్ అంతా ఇవ్వడం అయింది. మధ్యలో కొంతమంది ఫార్మర్స్ అబ్జెక్ట్ చేయడంతో ఆగిపోయింది. తర్వాత వారందరితో కూడా మనం మాట్లాడి కన్విన్స్ చేసి ఈ రక్షణ కూడా. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ మేళా వివరాలను సిపి శంకబ్రత బాగ్చి వెల్లడించారు. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదు కాగా 66 కేసులను ఛేదించామని తెలిపారు. 66 కేసులలో 74 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 47 లక్షల విలువ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు. జనవరి నెలలో 45 లక్షల విలువ కలిగిన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పిన ఆయన ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచామన్నారు. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాను ఒక ట్రైనింగ్ కోర్స్కి. అక్కడ పోయి మా యూపీ బ్యాచ్మేట్తో అడిగాము. ఆయన చెప్తున్నాడు 1,00,000 కంటే ఎక్కువ మంది పోలీసుని రిక్రూట్ చేశారు. ఎంతమంది కంటే 1,00,000 కంటే ఎక్కువ మంది. సో మన రాష్ట్రంలో చాలా రోజుల నుండి రిక్రూట్మెంట్ జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయి. మన ప్రెషర్, మన మీద పని భారం, ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఎందుకంటే ప్రజా సంఖ్య, పబ్లిక్ సంఖ్య పెరుగుతుంది, వెహికల్ సంఖ్య పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, నేరాల సంఖ్య పెరుగుతాయి అన్నీ. కాబట్టి శాశ్వతమైన పరిష్కారం అంటే మన రిక్రూట్మెంట్ ఇంకా జరగాలి, ఫ్యూచర్లో ఇంకా జరుగుతాయని నేను ఆశిస్తున్నాం. అప్పుడు వరకు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ డిజర్షన్లో ఉన్న, అన్ఆథరైజ్ లీవ్లో ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పిలిపిస్తున్నాం. అది సంఖ్య, మన మెయిన్ సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా హోంగార్డ్ రిక్రూట్మెంట్ చేస్తాము. అది నా చేతుల్లో ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ చేయబోతున్నాం. సో మా చేతుల్లో ఏదైనా ఉంటే మేము చేస్తున్నాం, కానీ రిక్రూట్మెంట్ జరగకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది. సో త్వరలో ఇప్పుడు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఇంతకుముందు ఎస్ఐ రిక్రూట్మెంట్ జరిగింది. సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్ మన ఫోర్స్కి వస్తే. సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబై నేషనల్ హైవే 165 నెంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర 6 లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రుద్రారంలో 100 ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం కాంట్రాక్టర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. పాత హైవే రోడ్డును తవ్వడం, ట్రాఫిక్ ను మళ్లించే చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో వందలాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం సంగారెడ్డి నుంచి పటాన్చేరు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు నరక యాతన పడుతున్నారు. గంటల తరబడి వాహనాలు రాత్రి వరకు నిలిచిపోయాయి. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. హైదరాబాద్లోని ఆసుపత్రులకు వెళ్లాల్సిన అంబులెన్స్లు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి.
చెలో తుని కార్యక్రమాన్ని కాకినాడ నుంచి పిఠాపురం వెళ్తున్న వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబుని తుని వెళ్లకుండా పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులకు అనుమతులు ఇచ్చి మాకెందుకు అనుమతులు ఇవ్వడం లేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా అంటూ పోలీసులను నిలదీశారు. దీంతో పిఠాపురం టోల్ గేట్ వద్దకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 98 ఆటోలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఓవర్లోడ్ ప్యాసింజర్స్, ఓవర్లోడ్ స్కూల్ చిల్డ్రన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని ఆటోలు, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ఆటోలలో పరిమితికి మించి స్కూల్ పిల్లలను, ప్యాసింజర్లను ఎక్కించరాదన్నారు. ఎవరైనా ఆటో డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీరు వైలేషన్ చేస్తే ఆటో పట్టుకొస్తే కూడా నవ్వితే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇందులో ఇప్పుడు చెప్పడం ఓవర్లోడ్ 8, ఫ్రంట్ కూర్చోబెట్టుకుని 5, ఫ్రంట్ కేవలం డ్రైవర్ కూర్చోవాలి. ఆయన ఫ్రంట్ ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నారు ప్యాసింజర్స్ ని? అట్లనే స్కూల్ ఆటోలు 77 ఉన్నాయి. వితౌట్ లైసెన్స్ ఒకళ్ళు ఉన్నారు, వితౌట్ ఇన్సూరెన్స్ 2 ఉన్నారు, వితౌట్ రికార్డ్స్ 4, డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకళ్ళు. మీరందరూ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే సొసైటీకి కొంచెం కన్వీనియంట్ అయ్యేలాగా ఆటోలు వేస్తుంటే అందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఓవర్లోడ్ చేస్తే మీకు ఆదాయం ₹1 ఎక్కువ వస్తుంది, కానీ అదే ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితే అదే ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే చేస్తారా అట్లాంటి రిస్కీ డ్రైవింగ్? సో దయచేసి అట్లాంటివి మానుకోండి. అవసరమైతే 2 ట్రిప్పులు వేయండి స్కూల్ కి, అంతేగాని ఓవర్లోడ్ చేయడం అనేది అస్సలు వీ విల్ నాట్ స్పేర్. అట్లనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరున్నారు, ఈ పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి? ఆయన పంపించండి రాత్రి దాకా. డ్రైవ్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకు అందరికీ తెలియాలి. ఇవాళ మిమ్మల్ని చలాన్ చేసి పంపిస్తే మీ తోటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో టౌన్ లో అండ్ అరౌండ్ అందరికీ చెప్పండి. మనందరం రూల్స్ ఫాలో అయ్యి మంచి సిటిజన్స్ లాగా చేస్తే పోలీస్ వాళ్ళు కూడా మనతో కోఆపరేటివ్ గా ఉంటారు అని. అర్థమైంది కదా? ప్యాసింజర్స్ తో వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్న మాజీ సీఎం జగన్. విజయవాడ సెంట్రల్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత. జీవో తెచ్చి మాజీ సీఎం కేసీఆర్ టీచర్ల జీవితాలతో చెలగాటమాడారు. ఆ జీవో తొలగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా మోసం చేశారన్న ఎంపీ ఈటెల రాజేందర్. కులగణన సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మరో 10 రోజులు సర్వే గడువు పెంచారన్న వీహెచ్. అంతరించిపోతున్న తాబేళ్ల కోసం మైనవాణి లంకలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు. పిల్లలుగా పొదిగిన తర్వాత సముద్రంలో విడిచిపెడతామన్న కలెక్టర్ నాగరాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.